Hello guys, welcome back to my channel. This is Poojitha. So ee roju nenu day in my life vlog chestunanu. Ee roju aithe maaku snow day annamata. Chala snow padindi and ee roju weather kuda -20 ala undi. నేత్ర కూడా లేసేసింది. సో తనకు కూడా నేను స్నో చూపిస్తున్నాను. నేను స్నో పడిన రోజల్లా విండో దగ్గర తీసుకొచ్చి నేత్రకు చూపిస్తాను అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తుంది బయటకు చూడడం మాత్రం. స్నో పడిందా? కమ్ 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 అను. కమ్ 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 అను క్లియర్ గాను. ఆ తర్వాత మేమిద్దరం ఫ్రెష్ అప్ అయిపోయాము. మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో నేత్రకి ఇప్పుడు తన టీవీ టైం అనమాట. సో తను టీవీ చూస్తూ ఉండగా నేను కొద్దిసేపు మండాలాస్ పైన టైం స్పెండ్ చేస్తాను. ఈ మార్నింగ్ నాకు ఒక 30 minutes దొరుకుతుంది. ఈ పాటికే మీకు చాలా వ్లాగ్స్లో చెప్పాను కదా, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే ఈ మండాలా వేస్తున్నాను. మీకు కూడా మండాలాస్ ఇంట్రెస్ట్ ఉంటే నేను లాస్ట్ వీడియోలో ఎలా ఒక మండాలా వేశాను అనేది చూపించాను. సో మీరు ఒకవేళ చూడకపోతే చూసేయండి. అండ్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో నేను యూజువలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. సో మీరు నన్ను ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ దెన్ ఇప్పుడైతే నేత్ర పడుకుంది, తన ఫస్ట్ నాప్ ఆఫ్ ద డే. సో ఇప్పుడు నేను ఇంట్లో కొంచెం హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకుంటున్నా. ఆ తర్వాత నేత్రకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు అయితే మాకు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. సో నేను నేత్రకి వెజ్జీస్ అన్నీ చాప్ చేసి నేత్ర ఫుడ్ ప్రిపేర్ చేసేలోపు నిన్న నైట్ నేను మటన్ బిర్యానీకి మటన్ మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఎలా చేశాను ఏంటి అనేది అది చూసి వచ్చేయండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ మ్యారినేషన్. దీనికైతే నేను 1 kg మటన్ తీసుకుంటున్నా. సో ఇది ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను బికాస్ కార్తిక్ వాళ్ళ వర్క్ స్పేస్లో వాళ్ళ కొలీగ్స్కి కూడా ఇద్దాం అనుకున్నాడు అనమాట. సో అందుకనే కొంచెం ఎక్కువే చేస్తున్నా. సో 1 kg మటన్కి నేను ఇక్కడ అరౌండ్ 3 tablespoons ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఒక 1/2 cup ఆఫ్ ఆర్ 1 cup ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నా. సో కొంచెం కర్డ్ ఉంటే బిర్యానీకి టేస్ట్ బాగా వస్తుంది కదా, మటన్ పీసెస్ అన్నీ కూడా బాగా పట్టుకుంటాయి, గ్రేవీ కూడా బాగుంటుంది. సో ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా. నేను షాన్ వాళ్ళది బాంబే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా. సో దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి బిర్యానీకి. మనకి బయట రెస్టారెంట్స్లో తింటే ఎలా ఉంటుంది ఫ్లేవర్ అలా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పసుపు, ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. అండ్ దెన్ లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది నేను ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సరే అయితే ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ప్రెషర్ కుక్కర్లో మటన్ని కుక్ చేసుకుంటున్నా. ఎందుకంటే మటన్ కదా, మనకు మామూలుగా స్టవ్ పైన ఎక్కువ కుక్ కాదు. అండ్ అందులో ఇక్కడ మటన్ మాకు అంత టెండర్గా ఉండదు అనమాట. సో ఎక్కువ విజిల్సే పెట్టి ఉడికియాలి. సో నేను కుక్కర్లో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సాజీరా వేసాను, లవంగాయ వేసాను, కొంచెం బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అది వేసాను, బే లీవ్స్ వేసాను, కొన్ని క్లోవ్స్ వేసాను. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదు, కొన్ని ఆనియన్స్ చాలు. అండ్ చిల్లీస్ మీకు ఒకవేళ స్పైసీగా ఇష్టం లేకపోతే యాడ్ చేయకండి. ఇప్పుడు ఇదంతా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి ఆనియన్స్ అన్నీ. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2 minutes వరకు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకోవాలి.
నెక్స్ట్ మనకి మటన్లో కొంచెం ఆయిల్ అనేది బయటికి వచ్చిన తర్వాత కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. నేను అరౌండ్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ కర్డ్లో కూడా వాటర్ ఉంటుంది కదా, సో మనకు మటన్ కుక్ అయ్యాక గ్రేవీ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని ఎక్కువ యాడ్ చేసుకోకండి. ఇప్పుడు విజిల్స్ పెట్టి కుక్ చేసుకుంటున్నా. నేను కొన్ని ఎక్కువ విజిల్సే పెట్టుకుంటున్నా, మీకు తెలుస్తుంది కదా మటన్ ఎంత ఉంటుంది అని. సో విజిల్స్ వచ్చేలోపు ఇక్కడ నేను రైస్కి కూడా వాటర్ బాయిల్ చేసుకుంటున్నా. ఇక్కడ నేను వెజిల్లో వాటర్ తీసుకున్నాను, అంటే క్వాంటిటీ ఏం లేదండి, మామూలుగానే వాటర్ వేసి దాంట్లో సాల్ట్, లవంగా ఇవన్నీ వేసాను. సో వాటర్ అనేది నేను బాగా బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అనమాట. బాగా వన్స్ వాటర్ బాయిల్ వచ్చిన తర్వాత ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్ వేసి జస్ట్ ఒక 5 minutes టైమర్ పెట్టుకొని 5 minutesలో రైస్ తీసేస్తాను వాటర్లో నుంచి. ఈలోపు వాటర్ బాయిల్ అయ్యేలోపు, మటన్ ఉడికేలోపు నేను వచ్చి ఇక్కడ కొద్దిసేపు మండాలా గీస్తున్నాను. ఇంకా నేత్ర కూడా పడుకొని ఉందన్నమాట. మటన్ కూడా ఉడికిపోయిందండి. సో నేను అది ప్రెజర్ న్యాచురల్గా రావడానికి వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు వాటర్ చూసారా ఎలా బాయిల్ అయ్యాయో, ఆ బాయిల్ అయిన వాటర్లో ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నా. ఇందాక చెప్పినట్టు కరెక్ట్గా 5 minutesలో నేను ఈ వాటర్ని అంతా రైస్ అంతా తీసేస్తాను వాటర్లో నుంచి. 5 minutes అయిపోయింది. సో ఇక్కడ నేను రైస్ని సపరేట్ చేస్తున్నాను. ఇలా ఒకవేళ మీరు చేస్తే రైస్ భలే కుక్ అవుతుందండి. ఇట్లా చాలా ఏమంటారు, బిర్యానీ అనేది ఇలా సపరేట్గా వస్తుందన్నమాట ఈచ్ గ్రెయిన్. వాట్ ఈస్ దిస్? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ సే హాయ్. ఓ హాయ్ సే హాయ్. బాయ్ చెప్పు పోనీ. బాయ్ బాయ్. సో నేనైతే రైస్ సెపరేట్ చేసి ఇలా ఒక ఫ్లాట్గా ఉన్న ట్రే పైన రైస్ని స్ప్రెడ్ చేసుకుంటాను. సో ఇలా చేస్తే చెప్తున్నాను కదా, మీరు బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా రైస్ అనేది స్టిక్ అవ్వకుండా ఇలా పొల్లుగా వస్తుంది. మీరే చూస్తారు. చూడండి, బిర్యానీ కుక్ అయ్యాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. చూసారా, రైస్ ఎక్కువ కుక్ కాదు, జస్ట్ 50% ఆఫ్ ద రైస్ కుక్ అవుతుంది. ఈలోపు మటన్ కూడా అయిపోయింది కదా, ప్రెషర్ కూడా న్యాచురల్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం గ్రేవీని థిక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఇప్పుడు కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఫ్రెష్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా ఫ్రెష్గా వస్తుంది. అండ్ నా ఇప్పుడు దమ్కి పెడుతున్నాను. సో ఒక పెద్ద వెజల్లో గీ అంతా బాటమ్కి పైన అంతా అప్లై చేస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ మనం కుక్ చేసిన మటన్ బాటమ్ లేయర్లో వేస్తున్నా. సో ఎక్కువ గ్రేవీ అనేది నేను ఫస్ట్ వేయట్లేదు. సో మటన్ పీసెస్ వేసి ఆ తర్వాత రిమైనింగ్ గ్రేవీ వేసాను. అండ్ దెన్ దానిపైన రైస్ వేస్తాను, హాఫ్ ఆఫ్ ద రైస్. ఆ తర్వాత రైస్ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసాను. బ్రౌన్ ఆనియన్స్ అంటే మన చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ దాంతోపాటు బిర్యానీ మసాలా. సో ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకండి, ఈ స్టెప్ వల్ల కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో దీనిపైన నేను ఇప్పుడు బిర్యానీ మసాలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ అండ్ దెన్ కొంచెం గీ, కొంచెం పుదీనా అండ్ అగైన్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ ఆఫ్ మటన్, ఆ తర్వాత రైస్ అండ్ మళ్ళీ దానిపైన బిర్యానీ మసాలా అండ్ ఆనియన్స్, పుదీనా. ఆ తర్వాత దీన్ని నేను సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దమ్ చేసుకుంటాను అనమాట ఫర్ అబౌట్ 30 minutes లో ఫ్లేమ్లో. సో ఆఫ్టర్ 30 minutes మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో చూడండి, నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. అండ్ రైస్ చూడండి ఎంత పొల్లుగా వచ్చిందో. టేస్ట్ మాత్రం యమ్మీ ఉండే. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే నా కమెంట్ సెక్షన్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి.
ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో పిక్చర్ షేర్ చేసేసాను. సో అప్పటికే నాకు చాలా మెసేజెస్ వచ్చాయి, రెసిపీ షేర్ చేయండి, చాలా బాగుంది చూడ్డానికి అని. చూడ్డానికే కాదండి, టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా చాలా బాగుంది. సో అందుకే చెప్తున్నాను, మీరు మళ్ళీ ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాతో షేర్ చేసుకోండి ఎలా ఉంది అనేది. అండ్ ఇది వచ్చి ఈవినింగ్ అండి, లంచ్ తినేసి రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నేనైతే మండాలా కంప్లీట్ చేసేసాను. సో ఇది కంప్లీట్ అయిపోయినాక ఇది ఎలా ఉంది అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. కింద కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ మండాలా ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఫ్లోరల్ మండాలాస్ ఈ మధ్య నేను ట్రై చేస్తున్నాను. అండ్ మాకు ఇక్కడ షుగర్ కేన్ దొరికింది, సో అది తీసుకొచ్చి ఇంట్లో కట్ చేసుకొని తింటున్నాము. నాకు షుగర్ కేన్ జ్యూస్ అన్నా ఇలా షుగర్ కేన్ తినడం అన్నా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం అనేది చెప్పండి. అండ్ ఈవినింగ్ కాఫీ టైం అండ్ నేత్రాకి మిల్క్ టైం. సో ఎంత మంచి కూర్చొని మిల్క్ తాగుతుంది చూడండి పైన వాళ్ళ డాడీ, కింద ఆమె. నాకు మస్తు క్యూట్ అనిపించింది, అందుకనే వీడియో క్లిప్ తీశాను. అండ్ బై ద వే ఈరోజు నాకు లాండ్రీ డే అనమాట. సో అన్నీ ఉతికేసి ఆ తర్వాత వాటిని ఫోల్డ్ చేస్తున్నాను, అందుకే పక్కన బట్టలు ఉన్నాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దాట్. ఇంక ఈవినింగ్ పెద్దగా ఏం వ్లాగ్ చేయలేదండి, బికాజ్ ఏం చేయలేదు. ఇప్పుడైతే నేత్రకు డిన్నర్ టైం. సో మార్నింగ్ నేను తనకి లంచ్కి ఏం పెట్టానో యూజువలీ అదే డిన్నర్స్కి పెడుతూ ఉంటాను. ఒకవేళ మార్నింగ్ అంటే లంచ్లో ఎక్కువ చేయకపోతే ఈవినింగ్ ఏమైనా వేరేది ప్రిపేర్ చేస్తాను. బట్ ఇప్పుడైతే అదే. ఈరోజు నేను బీన్స్ అండ్ క్యారెట్ కర్రీ చేశాను నేత్రాకి. సో అది ఇప్పుడు నేను తనకి పెట్టేస్తున్నాను. సో దాట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.